ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే పూర్వవాసనలు నశించినయో పూర్వకృతమైనటువంటి ఉపాసన మొదలైనవన్నీ కూడా నశించిపోతాయి. మరి ఇతర కార్యాల యొక్క సంపాదన యందు మనసు ఎట్లా ప్రవర్తిస్తుంది అని మనం అనుమానపడవలసిన అవసరం లేదు. ఎలాగంటే ఓ వశిష్ఠముని, ప్రవహిస్తున్న జలము ఒక క్షణంలో తరంగ రూపాన్ని పొందినట్లుగానే మనస్సు కూడా దృఢభావన చేత వెంటనే ధ్యేయ వస్తు రూపాన్ని పొందుతూ ఉంటుంది. ప్రళయకాలమందు ఐందవుల యొక్క సృష్టి ఎలా నశించదు? ప్రళయము అన్నప్పుడు అన్నీ నశించిపోతాయి. మింటికి మంటికి ఏకవారాశిగా సర్వము రసాతలమైపోతుంది. ఒకే ఏకరూపంగా నశించిపోతుంది, ఏమీ మిగలదు అన్నప్పుడు మరిక ఐందవుల సృష్టి ఎలా నశించలేదు అన్నప్పుడు దోషయుక్తమైనటువంటి నేత్రాలకి ఏది కంటి రోగం ఉన్న వాళ్ళకి చంద్రుడు ఇద్దరు కనపడి రెండు చంద్రుళ్ళు కనపడినట్లుగానే దృఢమైనటువంటి భావన చేత మనస్సు సూర్యబింబమందు కూడా అంధకారాన్ని చూడగలుగుతుంది. ఏ విధంగా సూర్యుడిని మనం ప్రత్యక్షంగా మనం చూడలేం, కానీ దృఢ భావన చేత అయితే ఆ సూర్యబింబమందు కూడా చీకటి చూడగలుగుతుంది. ఈ మనస్సు దేనినైతే భావిస్తుందో దానిని శీఘ్రంగా పొందుతుంది. అంతేకాదు దానిని మరి ఆనందంతో సంతోషముతో మరి విషాదంతో కూడి అనుభవిస్తూ ఉంటుంది. కానీ కర్తయ్యకు మనసే భోక్త అవుతుంది. ఏదై కర్తృత్వం వహిస్తుందో అదే భోక్త కూడా అవుతుంది. దృఢభావన చేత ఈ చిత్తము చంద్రుని యందు అనేక అగ్నిజ్వాలలను కూడా చూచినట్లుగానే ఏ విధంగా దృఢంగా ఉన్నటువంటి స్థితితో సూర్యుని యందు చీకటిని చూడగలిగినట్లుగానే ఈ దృఢమైనటువంటి భావనతో ఉన్నటువంటి ఈ చిత్తము చంద్రుని యందు కూడా చంద్రుడు అంటేనే చల్లని శీతలము ప్రశాంతము. అటువంటి ప్రసన్నమైనటువంటి చంద్రుని యందు కూడా అగ్నిజ్వాలని చూడగలిగినటువంటి ఉష్ణత్వాన్ని కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి అంటే మనోరూపకమైనది. అంతేకాదు దగ్ధమయ పరితాపాన్ని కూడా పొందుతూ ఉంటుంది. తను కాలిపోతూ తను అటువంటి వేదనను అనుభవిస్తూ ఉంటుంది. తన భావనని అనుసరించే ఈ చిత్తము ఓసర క్షేత్రమునందు జలానుభవాన్ని పొందుతూ ఉంటుంది. అంతేకాదు ఆ జలాన్ని త్రావి తృప్తి చెంది విజృంభిస్తూ నాట్యమాడుతూ ఉంటుంది. ఓషర క్షేత్రము అంటే వర్షములు ఎండమాములు యందు, ఎండమాములు అనే కంటే ఎడారి భూములు యందు కూడా అది ఏం చూస్తుంది? జలాన్ని చూస్తుంది. మళ్ళీ ఆ ఊహించినటువంటి జలం ఎందే దాని యొక్క దప్పిక కూడా తీర్చుకొని తృప్తి చెందుతుంది. తృప్తి చెంది నాకు ఇప్పుడు హాయిగా ఉన్నది అని అది ఎంతో ఉల్లాసంతో పరవశిస్తూ ఉంటుంది. ఇదంతా దేని కారణం అంటే స్థిరమైనటువంటి చిత్తం. ఆ మనస్సు తన కల్పన చేతనే చిత్తము ఆకాశమున గొప్ప వనాన్ని కూడా దర్శిస్తుంది. ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో గొప్ప వనాన్ని, పెద్ద తోటను చూస్తుంది. అందులో ఉన్నటువంటి ఫలాలను పుష్పాదులను కోస్తుంది. వృక్షాల వరకు కూడా మళ్ళీ కూడా ఆ వృక్షాలని నరికి మళ్ళీ కొత్త వృక్షాలను కూడా పెడుతుంది. ఇదంతా దేని ద్వారా అంటే సూక్ష్మమైనటువంటి మానసిక సంకల్పం ద్వారా. ఓ మునీంద్ర, ఈ విధంగా మనస్సు తాను కల్పించినటువంటి ఇంద్రజాలాన్ని తానే జాగ్రత్తగా చూస్తూ ఉంది, శీఘ్రముగా చూస్తూ ఉంటుంది. ఈ జగత్తు అనేది సత్తా కాదు, అసత్తా అంటే అది కూడా కాదు. అయితే మరి నిజమేంటి ఎప్పుడు తెలుస్తుంది అంటే పలు విధాలైనటువంటి భేద కల్పనలతోటి కూడిన ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ముక్కలుగా ఖండఖండాలుగా పరిచ్ఛిన్న భావాలతో ఉన్నటువంటి మానసిక విషయాలు అన్నీ ఈ దృష్టిని పూర్తిగా త్యజించి వేయి రామా అని చెబుతూ ఇంకా శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ రామ, ఇలాగా భగవంతుడైన బ్రహ్మదేవుడు పూర్వము నాకు తెలిపిన విషయాన్ని మొత్తాన్ని కూడా నేను నీకు తెలియజేశాను.
బ్రహ్మము నుండి మొట్టమొదటగా సర్వవ్యాపకమైనటువంటి అవ్యాకృతం అనేది ఉదయించింది. అది కాలక్రమంగా స్వయంగా సంకల్ప వికల్ప రూపమైన మనన శక్తి చేత స్థూలత్వాన్ని పెద్దగా పొంది అదే మనస్సుగా పరిణమించింది. ఆ మనసే సూక్ష్మభూత కల్పనలతోటి కూడినప్పుడు దాని నుండి తేజోరూపమైనటువంటి సమిష్టి అంటే అనేక సమూహాలుగా సమిష్టి లింగ శరీరాభిమాని అయినటువంటి పురుషుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించినటువంటి పురుషుడే బ్రహ్మ అని తనకు తానే పేరు పెట్టేసుకున్నాడు. కాబట్టి ఓ రామ, పరమేష్టి అనబడే ఈ బ్రహ్మముతో బ్రహ్మే మనోరూపుడు అవడం చేత ఈ జగత్తుకంతా కూడా ఆయనే కర్త అంటే మనసే కర్త అని తెలియు. మనస్తత్వాకారం కలిగిన భగవంతుడు బ్రహ్మదేవుడు సంకల్పరూపుడే అవడం చేత దేనిని సంకల్పిస్తే దానిని వెంటనే చూడగలుగుతాడు. ఇట్లు సంకల్ప సిద్ధి గలవాడు అవడం చేత అతడు అనాత్మయందు ఆత్మాభిమానాన్ని కలగజేయు అవిద్యను కల్పించాడు. అంటే అసత్యమునందు సత్యాన్ని కల్పించాడు. అనాత్మ అంటే సత్యము కాని దేహాదులు యందు సత్యము నిత్యము అనేటువంటి అజ్ఞానాన్ని కల్పించాడు. ఈ అవిద్యా కల్పన చేతనే ఈ అజ్ఞాన కల్పన చేతనే బ్రహ్మదేవుడు పర్వతాలు తృణాలు అంటే పర్వతాలు మొదలుకొని గడ్డి పరకల వరకు కూడా సముద్రం అంటే చుట్టూ నీటిచే ఆవరించబడి పరివేష్టితమైనటువంటి ఈ యొక్క జగత్తులను కూడా సృష్టించాడు. ఈ విధంగా చిత్తస్వరూపుడగు బ్రహ్మ నుండి ఏ సృష్టి కలిగింది. అయితే ఈ నైయాయికాదులు జడాలైనటువంటి ప్రధాన పరమాణ్వాదుల చేత అది కలిగింది అని తలుస్తూ ఉంటారు. ఈ నైయాయికాదులు ఎవరు అంటే బ్రహ్మకుమారులే. అయితే ఒకే వస్తువునకి అనేక ఆభరణాలు కల్పింపబడడం చేత ఆ పరమాణు కారణవాదం యుక్తియుక్తము కానే కాదు. ఎందుకు అంటే కట్టలేకనే ఈ విచిత్రమైనటువంటి జగన్నిర్మాణం సిద్ధింపదు కదా. అసంగుడు ఉదాసీనుడు అయిన పరమాత్మ కర్త అవుతాడా అంటే కర్త కానేరుడు. కాబట్టి ప్రధాన కారణవాదమును కూడా సంగతం కానే కాదు. ఎలాగంటే చైతన్యం ఎప్పటికీ కూడా జడ రూపాన్ని పొందుదు. కాబట్టి విజ్ఞాన కారణవాదము సరికూడా కాదు, అది కూడా సరికాదు. ఇక శూన్య కారణమగటం అనేది ఎక్కడా కూడా కారణము లేదు అని చెప్పడం ఎక్కడా కాంచబడలేదు. కాబట్టి శూన్య కారణవాదమును కూడా యుక్తం కాదు. ఈ విధంగా ఇటువంటి వాదనలు అన్నింటిలో కూడా మరి ఎందుకు ఇవన్నీ కూడా అది కాదు ఇది కాదు అని చెప్పటం అంటే ఇవన్నీ కూడా ఇట్లీ వాదాలన్నీ కూడా దోషయుక్తాలే ఉన్నవి అవడం చేత ఈ సృష్టి యథార్థంగా ఉత్పన్నం కాలేదు అని నిశ్చయించబడింది చిట్ట చివరకు. కానీ శృతిని అనుసరించి చూస్తే అనిర్వచనీయమైనటువంటి మాయాశక్తి చేతనే అది కలిగింది. అంటే ఇది బ్రహ్మ వివర్తవాదమే అంటే సత్యం అవుతుంది. కాబట్టి ఓ రామ, ఈ త్రిలోకాల యందు పదార్థ జాతం అంతా కూడా ఇక్కడ త్రిలోకాలు అన్నప్పుడు మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. సత్వరజస్తమో గుణాల యొక్క సమ్మిశ్రతం చేత ఏర్పడినటువంటి పదార్థ సమూహం సముదాయం. ఇంకా త్రిలోకాలు అంటే దివిజ మానవ మరి దైత్య అనేటువంటిది. ఏ విధంగా స్వర్గలోకము మానవలోకమైన భూమి మరి రసాతలము అంటే దైత్యులు రాక్షసులు నివసించేటువంటి భూమి నాగులు ఇటువంటివి. ఈ త్రిలోకాల యందు పదార్థ జాతం అంతా కూడా సముద్రమందు తరంగాల్లాగానే ఆ బ్రహ్మదేవుని చేతనే ఉత్పన్నమైంది. ఏ విధంగా సముద్రంలో తరంగాలు సముద్రం యొక్క నీళ్ళే అంటే సముద్రం చేత ఉత్పన్నమైనట్లుగానే ఈ యొక్క మరి ఈ త్రిలోకాల్లో ఉన్నటువంటి ఈ పదార్థ జాతము ప్రాణిజాతము అన్నీ కూడా బ్రహ్మదేవుని యందే ఉత్పన్నం జరుగుతుంది. బ్రహ్మదేవుని చేతనే ఉత్పన్నం జరుగుతుంది. ఇలాగా వివర్తవాదాన్ని అనుసరించి యథార్థంగా జగత్తు ఉత్పన్నం కాక ఉన్నది అని నిశ్చయింపబడు బ్రహ్మము యొక్క చిత్తు శక్తియే అంటే చిత్ శక్తి. బ్రహ్మదేవుని యొక్క జ్ఞానమయమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే సమిష్టి అహంకార ఉపాధి యందు ప్రవేశించినట్లుగా కల్పన చేసి హిరణ్య గర్భరూపాన్ని పొందెను అని తెలియవలియు.
అంతేకాదు, ఎప్పుడైతే ఈ జగత్తు స్థూలత్వాన్ని పొందుతూ ఉన్నదో అప్పుడే చిదాభాస శక్తులన్నీ కూడా, అంటే జీవశక్తులన్నీ కూడా మొట్టమొదట బ్రహ్మదేవుడును సమిష్టి మనోరూపాన్ని పొందే శోభిస్తూ ఉన్నవి, అలరారుతూ ఉన్నవి. వివర్త భావము ఉన్నప్పుడు, అంటే వివర్త భావము అన్నప్పుడు అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటిగా చూడటం, అక్కడ తాడుంటే తాడులో పామును చూసినట్లుగానే బ్రహ్మమునందు జగత్తు ఉంటే మనం జగత్తును చూస్తున్నాం కానీ జగత్తును చూస్తూ ఉన్నాం కానీ బ్రహ్మమును చూడటం లేదు. అలాగే ఈ తాటిని చూడటం లేదు, పామునే చూస్తున్నాం. ఇదేంది? భ్రమజనితమైనటువంటి ఊహ. అలాగే ఈ వివర్త భావము అంటే ఉన్నది ఒకటైతే మనం తలంచేది వేరు, ఇంకొకటిగా ఉంటుంది. ఈ వివిధ శక్తులన్నీ కూడా జీవులు అనే వ్యవహరింపబడుతూ ఉన్నవి. ఆ జీవులు చిదాకాశము నుండి బయలుదేరుతాయి. చిత్ ఆకాశము అంటే ఏమీ లేనటువంటి ఏ ఆలోచన సరళి, ఏ మానసిక స్థితి ఉన్నదో అక్కడి నుండే జ్ఞానము అని చెప్పవచ్చు. సూక్ష్మము నుండే బయలుదేరి మాయాకాశమనందలి పంచభూత మాత్ర ఉపాధులతో కలుస్తూ మళ్ళీ ఉపాధులతో పంచభూత సమ్మిశ్రితంతో ఏర్పడిన ఆకాశ వాయు అగ్ని జల పృథ్వులు, ఈ ఐదింటి యొక్క కలయిక చేత ఏర్పడిన ఈ ఉపాధులు యందు, ఉపాధులు అన్నప్పుడు మానవ దేహాలు మాత్రమే కాదు, సర్వజీవరాశి ఆ ఉపాధులతోటే కలుస్తూ ఆకాశమున అంటే ఏమీ లేనటువంటి ఖాళీ యందు దాని ఎందే వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది వాయువు కంటే కూడా భిన్నమైనటువంటి వాతస్కందము, అంటే సమిష్టి ప్రాణము. అందులో ఉన్నటువంటి చతుర్దశ భువనాల యందు ఏ విధంగా అంటే వారి యొక్క గత వాసన కర్మల ఫలితాలను అనుసరించి ఈ కదిలేటువంటివి కదలనటువంటివి స్థావర జంగమ రూపంలో ఆయా జాతి ప్రాణులు యందు కూడా అన్నింటి యందు ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ప్రాణశక్తి ద్వారా ప్రవేశించి వీర్యము రక్తము మొదలైన రూపముతో బీజత్వాన్ని పొందిన తర్వాత ఆ తర్వాత అది యోని మండలము నుండి వారు ఈ జగత్తున ఉత్పన్నము అవుతారు. అది ఏ జంతురాశి అయినా సరే గ్రుడ్డు పుట్టినా యోని నుండి పుట్టవలసిందే. అందుకు కాబట్టి మానవులైన పశువులైన పక్ష్యాదులైన లేదా సరీసృపాలైన ఒక అండజ భూమిజ చతుర్విధమైనటువంటి ప్రాణులు కూడా ఉన్నప్పుడు ఈ ఉద్భిజాలు మాత్రము కాకుండా స్వేదజాలైన జరాయుజాలైన మరి శ్వేతజాలు అండజాలైన ఇవన్నీ కూడా ఈ యోని మార్గం నుండే, అంటే యోని మార్గం ద్వారా పుట్టిన తర్వాతే ఆ అండము అనేది పక్వ స్థితికి వచ్చిన తర్వాత పగిలి అప్పుడు అది శిశువుగానో పక్షిగానో మారుతుంది. అదే మనుషులైతే జంతువులైతే మాయా అనేటువంటి ఆవరణం ద్వారా ఉత్పన్నమవుతారు. అదే జరాయుజం అనేటువంటిది. ఈ విధంగా స్వేదజాలు అంటే చెమట వలన పుట్టేటువంటివి, పేలని ఇంకితరత్ర కీటకాలని ఇంకా నల్లులని ఇటువంటివన్నీ కూడా దాని నుండి పుట్టినవి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఈ జగత్తులో ఇలా ఉత్పన్నమవుతూ అప్పుడు కాకతాళీయ యోగమును సంభవించిన వాసనాజాలమును అనుసరించి వారు చేసుకున్నటువంటి కర్మవాసన ఫలితాలుగానే ఆ యొక్క దేహాలను పొంది ఆ వాసనాజాలాన్ని అనుసరించి తమ యొక్క ఏమి చేసి వచ్చారో తదనుగుణమైన దేహాన్ని పొంది ఇక ఆ దేహాలను అనుసరించి చేసేటువంటి కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటాయి అని చెబుతూ ఆ తర్వాత ఈ శుభకరమైన అశుభకరమైన వాసనలతో కూడుకొని, అంటే పాప పుణ్య వాసనలతో కూడుకొని వారు తమ పుణ్య పాప కర్మలు అనబడేటువంటి త్రాటి చెట్ట కట్టబడి లింగ శరీరాన్ని ధరిస్తారు. లింగ శరీరం అంటే సూక్ష్మదేహం, స్థూలము కానిటువంటిది. దాన్ని ధరించి ఒకప్పుడు ఉత్తమమైన లోకాలకి వెళుతుంటారు. ఒక్కొక్కసారి అంటే శరీర పతనము, ఈ స్థూలం ఎప్పుడైతే భూపతనం అవుతుందో అప్పుడు లింగ శరీరంలోకి ప్రాణాన్ని తోడుకొని దానినే యాతనాదేహము లేదా అవస్థ శరీరము అంటారు. ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వాడు మళ్ళీ కూడా ఇంకొక ఆ ఫలితాన్ని కూడా అనుభవించి వాడు చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా ఉత్తమ లోకాలు కానీ లేకపోతే పడేటువంటి నరకాలకు కానీ పోతూ ఉంటారు.
ఈ విధంగా ఈ కోరికలతో నిండబడినటువంటి ఏ విధంగా ఇచ్చైవైతా భూతజాతయ అంటే కామమయ ఏ వాయం పురుష, ఈ పురుషుడు అనేవాడు ఎక్కడి నుండి దాపరించాడు? కామమయుడే. అంటే కామము అన్నప్పుడు కోరికలతో నిండబడినటువంటి వాడు అనేటువంటి శృతి వాక్యాన్నే అనుసరించి ప్రాణులంతా కూడా ఇచ్చారూపాలే అగుచున్నాయి. అవి చేసినటువంటి కర్మ ఫలితాల యొక్క వాసనలు బీజము కామము లేక రాగము. కాబట్టి జీవులంతా కూడా కామనామయాలే. కోరికల చేత రాబోయేటువంటి శరీరానికి ఇప్పుడు చేసుకునేటువంటి కర్మ ఫలిత అనురూపమే రాబోయేటువంటి శరీరాలు ఆధారపడి ఉన్నాయి అని చెబుతూ, అందుకే సర్వ జీవరాశి కూడా కామనామయులే అని చెప్పడం. ఆయా జాతుల యందలి జీవులు తత్వజ్ఞాన ప్రాప్తికి పూర్వం వనాలలో ఉన్న ఆకుల్లాగానే అగణితమై అంటే లెక్క పెట్టడానికి సాధ్యము కానటువంటి అసంఖ్యాకాలైనటువంటి జన్మలను పొందుతూ ఉంటారు. ఏ విధంగా అంటే తోటలో ఆకులు ఎన్ని రాలుతాయో అట్లాగే జీవులంతా కూడా అలాగా అన్ని దేహాలు పొందుతూ ఉంటారు. పొందుతూ మరి సంసారాన్ని అనుభవిస్తూనే ఉంటారు. సంసారము అని చెప్పినప్పుడు శరీరాల యొక్క రాకపోకలు, వాడి యొక్క కర్మను అనుసరించి అటువంటి ఉపాధిని పొంది ఆ ఉపాధితో ఎంతకాలము ఉండవలసినంతకాలం ఉండి కర్మ చేసుకొని ఆ కర్మ ఫలితంగా మళ్ళీ పోయి అనుభవించి రావడం, మళ్ళీ శరీరం వదిలిపెట్టి మళ్ళీ కొత్త శరీరం తీసుకోవడం, ఇటువంటి రాకపోకలు కలిగినటువంటి సంసారాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అంతేకాదు వారు వాసనలను అనుసరించి వర్తిస్తూ కర్మ అనే వాయువు చేత ఎగరగొట్టబడుచు జీవులు అనేటువంటి శిథిలవన పత్రాలు అంటే పాడుబడిపోయినటువంటి తోటల్లో ఉన్నటువంటి ఆకులు ఏ విధంగా పాత వృక్షాలకి శిశిర్ ఋతువుల్లో రాలబడినటువంటి ఆకుల సమూహం లాగానే వారు ఆ ఆకులన్నీ తోటల్లో పాడుబడిపోయిన శిథిలావస్థకు వచ్చినటువంటి తోటలో ఆకు రాలిపోయినప్పుడు ఆకులన్నీ గాలి కొట్టుకుపోయి పర్వతాల యొక్క చెంతన చేరి ఉంటాయి. ఎందుకు? పర్వతాన్ని దాటి అవతలకు పోలేవు కాబట్టి పర్వత పంచులకు చుట్టూ పేరుకుపోయినట్లుగానే ఆ విధంగా చేరి ఉంటాయి. ఏ జన్మ ఎందైతే వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, ఏ శరీరం ద్వారా మళ్ళీ అటువంటి శాశ్వతమైన ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వారికి లబ్ధి కలుగుతుందో, ప్రాప్తి పొందుతారో, అటువంటి అనుసరణ అనేది అవకాశం కుదురుతుందో ఆ జన్మలో మాత్రమే ముక్తి పొందుతారు. అప్పటి వరకు ముక్తి పొందనంత వరకు ఏదో ఒక శరీరాన్ని వేసుకొని వస్తూ పోతూ ఉంటూనే ఉంటారు. అప్రమేయ భవాః కాశ్చిత్తస్థ జ్ఞానమోహితాః చిరజాత భవంతిహ బహుకల్ప శతాన్యపి. కొందరు జీవులైతే చిద్వస్తువుని ఎరగవచ్చు, కొంతమంది అయితే అజ్ఞానం చేత మోహితులై ఉండవచ్చు. అనేక కల్పాల పర్యంతం కూడా ఈ ప్రపంచమును జన్మిస్తూనే ఉంటారు. మరికొందరైతే శుభజన్మాలను అంటే శుభకరమైనటువంటి దేహాలను అనుభవించి ఈ జన్మమున శుభకర్మ పరాయణులయ్యే ఉంటారు. అంటే శుభకరమైనటువంటి స్థితి అవకాశం కల్పించబడింది అంటే వాని యొక్క గతవాసన శుభకరమైనది. ఆ అనుభవమైనటువంటి శరీరాన్ని పొంది అటువంటి కర్మలే మళ్ళీ ఎక్కువగా చేస్తూ శుభకర్మనందే వాడు పరాయణత్వం పొంది అటువంటి వారు ఇక పుణ్యం కాస్త జ్ఞానంగా మలచబడి జ్ఞానం కాస్త కూడా పరాభక్తి చేత పరమును యందు సర్వవ్యాపకమునందు ఎప్పుడైతే స్థిరపడి ఉంటుందో వాడు ఈ జన్మలోనే వాడు ముక్తిని పొందగలుగుతాడు. వాయువుచే ఎగరకొట్టబడినటువంటి సముద్రముల యందలి జలబిందువులు మళ్ళా కూడా ఆ జలాన్నే చేరినట్లుగానే కొందరు తత్వజ్ఞానాన్ని పొందుతారు. పొంది ఉత్తమమైనటువంటి మోక్ష పదాన్ని మోక్ష ప్రాప్తిని పొందుతూ ఉంటారు అని చెబుతూ ఏషా జగజ్జాంస ఏషా జగజ్జాంగల జీర్ణవళ్ళీ సామ్యక్ సమాలోక కుఠారకృత వల్లీవ విక్షుబ్ధ మనఃశరీర భూయోన సంరోహతి రామభద్ర. ఓ రామ, ఈ విధంగా జీవులందరి ఉత్పత్తియును బ్రహ్మము నుండి కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఉత్పత్తి అనేది ఇంకెక్కడి నుండి కలగదు. ఆ బ్రహ్మ అనబడేటువంటి ఏ సూక్ష్మమైనటువంటి చిదాకాశము మనసు అనేటువంటి సంకల్పం ఉంటుందో దాని నుండే కలుగుతుంది. ఆవిర్భావము అంటే ఇక్కడికి ఉత్పన్నమై రావడం, తిరోభావము వినాశమైపోవడం. ఈ విధంగా మరి ఈ ఆవిర్భావ తీరోభావాలు మనకి ఎంతో కాలం జీవించినట్లు, ఏమో చేసేసినట్లు, ఏదో బాధపడుతున్నట్లు, సంతోషపడుతున్నట్లు ఉండడం, తర్వాత ఏదో జరిగినట్లు. కానీ ఇవన్నీ ఊహించడానికి క్షణభంగురమే అయినట్లుగా
అనేక జన్మలు కలిగినదే వాసన అనబడే విషము చేత సంభవించిన వ్యాకులత్వము జ్వరముచే పీడింపబడుచున్న వారలకు కలిగేటువంటి సంకట అనర్థాలలాగానే సత్కరిస్తూ అనేక భిన్నమైనటువంటి దిక్కులు, దేశాలు, కాలాల యందు కూడా రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పర్వత గుహాదుల యందు కూడా సంచరించేటువంటివి, విచిత్రమైన భ్రమలను ఇచ్చేటువంటివి, విక్షేప సహితములైనవి అయిన మనస్సు అంటే ఎల్లప్పుడూ కూడా అది సమ్యక్ జ్ఞానముతో ఉండదు. పరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానముతో విక్షేప సహితములైన మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే ఆ మనస్సు అనే లత సమ్యక్ జ్ఞానం అనే గండ్రగొడ్డల చేత నరుకబడినదు. విచ్ఛిన్నమైన పరిస్థితిలో ఉన్నటువంటి పిచ్చి తీగన గనక మనం గండ్రగొడ్డలతో నరిగితే అది నశించిపోయినట్లుగానే విచ్చలివిడిగా ఒక స్థిరత్వము లేనటువంటి మనస్సుని ఏ జ్ఞానము అనబడే దాంతో గనక ఎప్పుడైతే దానిని త్రుంచివేశాము, మళ్ళీ కూడా విచ్ఛిన్నత అనేది మళ్ళీ అన్నటికీ కూడా ఈ జగత్తు అనేటువంటి అరణ్యం అనేది ఎప్పటికీ పుట్టదు అని చెబుతూ శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు. ఈ సంసారము అనేటువంటిది ఓ రామచంద్ర, ఇది విక్షేపయుక్తమైనటువంటి మనసే స్వరూపముగా కలిగిన ఈ సంసారము అనబడేటువంటి మోహంతో కూడిన అరణ్యము అనేది శిథిలమైనటువంటి లత లాంటిది. అంటే చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మొక్క లాంటిది. అది మరి ఏ విధంగా బ్రతుకుతుంది అంటే సమ్యక్ జ్ఞానం అనేటువంటి గొడ్డల చేత దానికి అంటినటువంటి దానిని కనుక మనం నరకబడినట్లయితే అంటే మూలాజ్ఞాన వినాశం వలన, మూలము నుండి అజ్ఞాన గ్రంథులు ఎక్కడి నుండి ఉన్నవో ఉత్పన్నమై అక్కడ నుండి కూడా దానిని ఛేదించగలిగితే మళ్ళీ కూడా అట్లాంటిది ఎప్పటికీ కూడా మొలకెత్తకుండానే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, సాత్వికము, రాజసము, తామసము అనే గుణభేదాల చేత ఈ లోకంలో కలిగిన ఉత్తమమైన, మధ్యమమైన, అధమమైన జీవుల ఉత్పత్తిని గురించి, వారి యొక్క విభాగాలను గురించి కూడా నేను నీకు తెలియజేస్తాను, విను. ఎలాగంటే ఇప్పుడు ఇదం ప్రథమత అనేది ఒకరు, గుణపీవరి అనేటువంటిది 2, ససత్వ అనేది 3, 4వది అరమసత్వ, 5 అత్యంత తామసి, 6వది రాజసి, 7వది రాజస సాత్వికి, 8వది రాజసి, 9వది రాజస తామసి, 10 రాజసాత్యంత తామసి, 11వది తామసి, 12వది తామస సత్వ, 13వది తమో రాజసి, 14వది అత్యంత తామసి అనేటువంటి 14 రకాలైనటువంటి ఉన్నాయి. ఈ 14 రకాలైనటువంటి జ్ఞానాలను గురించి, జీవుల యొక్క ఉత్పత్తిని గురించి నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. అది ఏ విధంగా అంటే మరి మనం ముందు చెప్పుకున్నటువంటి తుది 2, 5, 9, 5లో మనం ఏమని చెప్పుకున్నాం, అత్యంత తామసి, 9 రాజస తామసి. ఈ అత్యంత తామసి, రాజస తామసి యొక్క అంతర్భూతాలే కాబట్టి ఈ 12 భేదాలు కూడా శేషిస్తూ ఉన్నాయి మనం చెప్పుకున్నటువంటి 14లో కూడా. ఈ పూర్వకల్పంలో ఉన్నటువంటి అంతిమ జన్మయందు అంటే చిట్ట చివరి జన్మయందు జీవుడు శమము, దమము మొదలైన విశేషమైన అనుష్ఠానం కలిగి ఆ శమదమాది యుక్తుడై ఉన్నప్పటికీ కూడా మరి శ్రవణాదులు లేని కారణం చేత, సద్వస్తువు యొక్క శ్రవణము అనేది లేని కారణం చేత, సద్వస్తువు గురించి వినికిడి లేని కారణం చేత, లేదా బలవత్తరమైనటువంటి విఘ్నాలు కలగడం చేతనో జ్ఞాన ప్రాప్తిని పొందరు. అలా పొందక ఈ కల్పమందలి ప్రథమ జన్మముననే అంటే మళ్ళీ శరీరం ఉత్పన్నమైంది అన్నప్పుడు ఈ కల్పములో ఉన్నటువంటి ప్రథమ అంటే మొట్టమొదటి జన్మమునందే శమము, దమము మొదలైనవి కలిగి జ్ఞాన ప్రాప్తికి యోగ్యులవుతారు. యోగ్యులై పూర్వకల్పపు అంటే గతంలో కల్పించబడినటువంటిది ఏ శుభ అభ్యాసం అయితే ఉన్నదో, శుభకరమైన అభ్యాసము ఆ కలిగిండు వారే దానిని ఏమంటారు, ఇదం ప్రథమత అని అంటారు. మనం మొట్టమొదటి లెక్కించుకునేటప్పుడు ఇదం ప్రథమత, గుణపీవరి, ససత్వ అనే 3 చెప్పుకున్నాం.
అలాగే ఈ ఇదం ప్రథమత అనేటువంటి విభాగానికి చెందుతారు. అంటే వారు వచ్చినటువంటి జన్మయందే వారు ముక్తులు అవ్వడానికి అర్హులవుతారు అని చెబుతూ, అంతేకాదు తీవ్రమైనటువంటి వైరాగ్యం లేని వారయ్యి మరి పుణ్యలోక ప్రాప్తి కోసం ఉపాసన మొదలైన వాటిని చేస్తూ శుభకర్మలతో కూడినటువంటి విచిత్ర సంసార వాసనల చేత వారు అనుభవయోగ్యములైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఉంటారు. ఇక 10 లేక 15 జన్మలలో ముక్తులైనటువంటి వారు గుణపేవరి. అంటే ఈ 15 జన్మలు కూడా మానవ శరీరాలే ధరిస్తూ ఒకదానికంటే ఒక జన్మ కంటే మరొక జన్మ యందు జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ పుణ్యకార్యాలను ఆచరిస్తూ అది కాస్త జ్ఞానంగా మారి మళ్ళీ ముక్తి చెందేటువంటి దానికి చేసేటువంటి స్థితిని గుణపేవరి, వారినే ఉత్తమ గుణ సంపన్నులు అని చెప్పబడతారు. అంతేకాదు ఇక మూడోదైనటువంటిది ఇంకొకటి ఏంటది అంటే ససత్వ. సుఖాలు దుఃఖాలు పుణ్యాలు పాపాలను పొందుతూ ఉంటారు. ఉండి ఏ 100 జన్మలలోనైనా అంటే సత్వగుణము అనేది అభివృద్ధి కలిగి శరీరం వదిలి కష్టాలు పొందుతూ సుఖాల కోసం ఆశిస్తూ మరి పాపాలు వదిలి పుణ్యాలను చేసుకుంటూ మరి కొన్ని పుణ్యకార్యాలలో వారు కూడా భాగస్థులే పుణ్యాన్ని సముపార్జించుకొని సత్వగుణం అభివృద్ధి చెంది ఒక 100 జన్మలలో వాళ్ళు ఒక విఘ్నులవుతారు. ఆ విఘ్నులు అయినటువంటి వారినే ససత్వ అంటారు. అంతేకాదు మరి విచిత్రమైనటువంటి ప్రాపంచక వాసనలు కలిగిన వ్యవహరిస్తూ మలినమైనటువంటి అంతఃకరణం కలిగి సుఖాలను దుఃఖాలు అనబడే రూపాలలో ఉండేటువంటి ఫలితాలను పొందుతూ అధర్మాలని ఆచరిస్తూ వేల కొలది జన్మలు తీసుకునేటువంటి వారికి జ్ఞాన ప్రాప్తి ఎప్పుడు 1000 జన్మల తర్వాత జ్ఞానప్రాప్తి అనేది జరుగుతుంది. అటువంటి వారిని అధమ సత్వులు అని మహాత్ముల యొక్క సమ్మతం. వాళ్ళు ఆ విధంగా చెప్తారు. అధమ సత్వులు అంటే ఇకట్టి లక్షణాలు కలిగి ఉండి ఆధ్యాత్మ శాస్త్ర విముఖత్వము చేత ఇక వేల కొలది జన్మలకైనా కూడా కల్పాలకైనా కూడా ముక్తిని పొందటంలో సంశయాన్నే అనుసరిస్తూ ఉండేవారు అత్యంత తామసులే అనబడుతూ ఉంటారు. పూర్వములో కల్పించబడినటువంటి వాసనల్ని అనుసరించి విచిత్రమైన కర్మను ఆచరిస్తూ గావిస్తూ ఉండేటువంటి మధ్యమోత్పత్తిని పొంది 2-3 జన్మల్లోనే మనుష్యత్వాన్ని గ్రహించి వారి యొక్క కర్మానుసారమే స్వర్గానికో నరకానికో వెళ్తూ వస్తూ ఉంటారు. మోక్షప్రాప్తి యందు నిశ్చయం లేని వారు రాజసులు అని చెప్పబడుతుంది. అంతేకాదు అవిప్రకృష్ట జన్మాపి శోచ్యతే కృత బుద్ధిభిః సాహిత స్మృతి మాత్రేణ మోక్షయోగ్యా ముముక్షుభిః. వైరాగ్యోదయము కాగా జ్ఞానప్రాప్తిని సిద్ధించు జన్మము సమీపంగానే ఉన్నప్పటికీ కూడా ఆ సమీపమునందే ఉన్నవారైనా చనిపోయిన తోడనే కూడా మళ్ళీ మరు జన్మమునందు మోక్షార్హుల అయ్యేటువంటి వారు మోక్షప్రాప్తికి యోగ్యమైనటువంటి కార్యాలనే ఆచరించేటువంటి వారు నిశ్చయ బుద్ధి కలిగిన ముముక్షువుల చేత వారిని రాజస సాత్వికులు అని పిలువబడుతూ ఉంటారు. పై విధంగానే యక్షులు గంధర్వులు మొదలైనటువంటి కొద్ది జన్మలలోనే ముక్తి పొందేటువంటి వారిని రాజసులు అని విఘ్నులు పలుకుతారు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.